ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరంలో రౌడీయిజానికి తెరలేపే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని, ఇందులో భాగంగానే శనివారం గిరిపురంలో జరిగిన సంఘటన అని వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రశాంతమైన తిరుపతి పట్టణ నగరంలో అల్లర్లు సృష్టించడానికి టీడీపీ నాయకులు చిత్తూరు, వేలూరు నగరాల నుంచి రౌడీలను తీసుకొచ్చి ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను హెచ్చరించారు. తిరుపతి నగరం ప్రశాంతమైన వాతావరణంలో కూడుకున్నదని, ఇక్కడ సంస్కృతి రౌడీయిజం కాదని ఆరణి శ్రీనివాసులు ఇది గ్రహించాలని అన్నారు. ఆదివారం ఉదయం కూడా స్థానిక జీవకొండ ప్రాంతంలో వృద్ధ మహిళపై దాడి చేయడం జరిగిందని అన్నారు. తిరుపతి నగరంలో భూమన అభినయ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి, ప్రజలు చూపుతున్న ఆదరణను చూసి ఓర్వలేకని ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే విధంగా దాడులు చేస్తే తగిన విధంగా బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బాలాజీ, అరుణ్ యాదవ్, చంద్రప్రకాష్, కోటి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కొత్తగా చూస్తున్నారు తిరుపతి వాసులంతా. తిరుపతిలో ఉన్న లాడ్జ్లు కానీ, హోమ్ స్టేలు కానీ అన్నీ కూడా చిత్తూరు మరియు వేలూరు నుంచి వచ్చిన రౌడీలతో తిరుపతి నిండిపోయింది. కనీసం యాత్రికులకు కూడా రూములు దొరకట్లే. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీరు ప్రశాంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగిస్తుంటే మీరు వస్తున్నారని చెప్పి మేము ప్రచారం ఆపేయాలనా? మేము ప్రచారం చేయకూడదా? మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సాంప్రదాయాన్ని చేస్తున్నారు, ప్రతి వార్డులో కూడా. ఇది కరెక్ట్ కాదు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, ఇది చిత్తూరు అనుకుంటున్నారా లేదా చిత్తూరు రౌడీజాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటున్నారా? తిరుపతి ప్రజలు అందరూ కూడా శాంతియుతంగా ప్రతిసారి ఎలక్షన్లు నడిపే సాంప్రదాయం కలిగిన తిరుపతి, ఇది మా తిరుపతి. మీరు ఈరోజు చిత్తూరు నుంచి వచ్చేసి మీ అనుచరగణాన్ని, మీ రౌడీల్ని, మీ గూండాల్ని తీసుకొని వచ్చి తిరుపతి శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించాలని చూసినా తిరుపతి వాసులుగా మేము సహించేది లేదు, మేము చూసేది లేదు.